హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్టిచ్చింగ్ వరల్డ్. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న లాంగ్ ఫ్రాక్ అయితే నేనైతే ఒక లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేసానండి. అది ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను. అలాగే క్లాత్లో మిగిలిన క్లాత్తో అయితే ఒక బో కూడా స్టిచ్ చేసేసాను. ఒకసారి ఎలా వచ్చింది ఏంటి ఎలా కట్ చేశాను డీటెయిల్గా మీకు టేపు కొలతలతో అయితే చూపిస్తాను. మనకు మెజర్మెంట్ కోసం ఎలాంటి లాంగ్ ఫ్రాక్ అయితే ఇవ్వలేదండి. మనకు మొత్తం బాడీ కొలతలతో అయితే స్టిచ్ అయితే చేస్తున్నాను. ఒకసారి అయితే చూసేద్దాం. అందుకోసం కానీ ఇక్కడ నేను తీసుకున్న మెటీరియల్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కోసం కింది వైపున స్కర్ట్ పార్ట్ కోసం ఒక 3 ఇంచుల ఫ్యాబ్రిక్ 3 మీటర్ల క్లాత్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకు పళ్ళు పార్ట్ వచ్చేసి అయితే నేను బాడీ పార్ట్కి అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా లైనింగ్ వచ్చేసి అయితే ఎన్ని మీటర్లు తీసుకున్నానో కూడా చెప్తాను. కింది వైపున బాడీ స్కర్ట్ పార్ట్ కోసం పాలిస్టర్ లైనింగ్ అయితే 3 మీటర్లు అయితే తీసుకున్నాను. అదేవిధంగా ఈ లైట్ పర్పుల్ కలర్ అయితే నేను పఫ్ స్లీవ్స్ పెడదాం అనుకుంటున్నాను. దానికోసం కానీ సపరేట్గా ఒక 1/2 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. తర్వాత బాడీ పార్ట్ కోసం ఇలాగ 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఓకేనా, అర్థమైందా? ఈ క్లాత్ని అయితే మంచిగా తడిపేసుకొని ఆరబెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఎప్పట్లాగానే ఐరన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగ కింది వైపున మనం తడిపేసుకొని ఆరబెట్టుకుంటే క్లాత్ అనేది హెచ్చు తగ్గులు వస్తుంది కదా. ఇంకా దానికోసం గాను ఇలాగ కింది వైపున స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. మనం కింది వైపున స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న దగ్గర నుంచి పై వైపుకి బాడీ పార్ట్ హైట్ వచ్చేసి అయితే నేను 13 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఖర్చులతో సహా 13 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీ అదే 13 ఇంచులని ఈ చివరన కూడా మార్కింగ్ చేసుకోండి. ఈ బాడీ పార్ట్ ఏ సైజుకి వస్తుందంటే మనకు 34 సైజు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ స్కర్ట్ అది ఈ లాంగ్ ఫ్రాక్ అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. అలాగే ఇక్కడ పై వైపున స్ట్రైట్ లైన్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి అయితే అంత తీసుకున్నాను. నీకు పైన స్క్రీన్ మీద ఇస్తున్నాను. అందులో 3.5 ఇంచులు షోల్డర్ కోసం, మరో 3.5 అయితే నెక్ డౌన్ కోసం, ఫ్రంట్ నెక్ కోసం అయితే తీసుకున్నాను. ముందుగా అయితే మనం బ్యాక్ ఫ్రంట్ నెక్ను అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఆమ్ డౌన్ వచ్చేసి అయితే 6.5 ఇంచులకు అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. 6.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి పైన షోల్డర్స్ దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని ఎల్ షేప్లో మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి అయితే నేను ఇక్కడ 4.5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. అంతే, అంటే నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను కదా, ఆ సిస్టర్ అయితే అలాగే చెప్పింది 4.5 అని చెప్పి. ఇంకా మనకు బోట్ నెక్ టైప్లో వస్తుంది అంతే. ఇలాగా మనం మార్కింగ్ చేసుకున్న వాటిని స్కేల్గా ఒక స్క్వేర్ షేప్లో డ్రా చేసేసుకోవాలి. తర్వాత నెక్ రౌండ్ అయితే మనకు ఆ స్క్వేర్ షేప్లో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ షేప్ మాత్రమే ఇస్తున్నాను, ఇంకా డిజైన్ ఏమీ వేయట్లేదు. ఓకేనా, ఇలాగా రౌండ్గా డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఆమ్ డౌన్ దగ్గర చంకలోతు కోసం కింది నుంచి 1 ఇంచు, తర్వాత షోల్డర్స్ పైన దగ్గర నుంచి కింది వైపుకి 3 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. అలాగైతే మనకు చంక రౌండ్ అనేది ఈజీగా తిరుగుతుంది. 3 ఇంచులు తీసుకుంటామంటే ఏ సైజు వరకైనా 3 ఇంచులు అయితే తీసేసుకోవచ్చు. తర్వాత షోల్డర్స్ దగ్గర డౌన్ కోసం ఒక 1/2 ఇంచు తీసేసుకొని డౌన్ అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. తర్వాత నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ మనం చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నామండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి అయితే మనకు మొత్తం 34 ఇంచెస్ అని చెప్పాను కదా. ఫుల్ చెస్ట్ వచ్చేసి ఆ 34ని మనం బ్లౌజ్ని 2 బాడీ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాం కాబట్టి డివైడెడ్ బై 4 వేసుకోవాలి. 4 వేసుకుంటే నాకైతే ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు తీసుకున్నాను. ఇంకా తర్వాత హిప్ రౌండ్ వచ్చేసి అయితే 32, దాన్ని డివైడెడ్ బై 4 వేసుకున్నాను. డివైడెడ్ బై 4 వేసుకుంటే నాకైతే 8 వచ్చింది. ఆ 8 కాకుండా ఖర్చుల కోసం మళ్ళీ ఎక్స్ట్రా 2 ఇంచెస్. తర్వాత ఆ సైడ్న ఒక చిన్న 1 ఇంచ్ మార్కింగ్ ఎక్స్ట్రా ఏంటంటే మనం చిన్న ప్లీట్ అనేది పెట్టుకుంటాం కదా. ఇక్కడ నార్మల్గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను, అంటే ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ అయితే కాదు. అందుకే చిన్న ప్లీట్ పెట్టుకోవడానికి ముందుగానే ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో వాటిని స్కేల్తో స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నానండి ఎంత తీసుకున్నానో. ఇక్కడ ప్లీట్ కోసం అక్కడ ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అయితే తీసేసుకున్నాను నేను, అందుకే.
ఇక్కడ కింది నుంచి 6.5 తీసుకున్నాను. నెక్ వచ్చేసి 4.5 తీసుకున్నాను ఫ్రంట్ నెక్. అదేవిధంగా ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు. క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసం నేను ఇక్కడ మొత్తం క్లియర్గా బాడీ పార్ట్ పైన డ్రా చేసి చూపిస్తున్నాను. అదేవిధంగా నా వీడియో ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అని అంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ నేను డ్రా చేసిన వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే ఇంకా మీకు ఈజీగా బాడీ పార్ట్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా. ఈ సైజు వచ్చేసి అయితే 34 అని చెప్పాను కదండి. 34 చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ బాడీ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. కటింగ్ వీడియో క్లిప్ మిస్ అయిందండి. మనం ఏ విధంగానైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నాకు ఫ్రంట్ నెక్ అయితే మనం మార్కింగ్ ఇందాక కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇక్కడ బ్యాక్ పార్ట్లో క్లాత్ని అదే నీట్గా సర్దుకొని ఇందాక మనం కట్ చేసుకున్న పీస్ని పెట్టుకొని క్లాత్ చుట్టూరా ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో అలాగే డ్రా చేసేసుకోవాలి. అంతే. ఇందాక మనం కట్ చేసుకున్న పీస్ని బేస్ చేసేసుకొని ఫ్రంట్ నెక్ని అయితే బ్యాక్ నెక్ని అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్లో ఏమూ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక బ్యాక్ పార్ట్లో బ్యాక్ నెక్ ఉంటుంది కదా, దాన్ని అయితే కొద్దిగా పెంచవలసి ఉంటుంది అంతే. ఫ్రంట్ పార్ట్లో మనం 4.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక 6 ఇంచులు అయితే బ్యాక్ నెక్ కోసం అయితే నేను తీసుకుంటున్నాను అంతే. ఇంకెక్కడ కూడా హెచ్చు తగ్గులు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా సింపుల్గా కుట్టుకుంటున్నాము. ఒక బోట్ నెక్ కుట్టుకుంటే మాత్రం ఇంకా ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకుంటాం కదా, అలాగా. ఇదైతే నార్మల్ కాబట్టి ఒక నెక్ మాత్రమే పెంచుకోవాల్సి ఉంటుంది అంతే. ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత తీసేయండి. ఇక్కడ ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో ఖర్చులతో సహా అన్నిటినీ మళ్ళీ స్ట్రైట్గా స్కేల్తో డ్రా అయితే చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అంతే. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు బాడీ మెజర్మెంట్స్తో. ఎవరైతే నాకు కొలత డ్రెస్ లేదండి, నాకు ఇప్పటివరకు ఎప్పుడూ కుట్టుకోలేదు, ఇదే ఫస్ట్ టైం కుట్టుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే ఖచ్చితంగా దీన్ని అయితే ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. కస్టమర్ అయితే ఆ సిస్టర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది, బాగా వచ్చిందని చెప్పేసి. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ 6 ఇంచులు అయితే తీసుకుంటున్నానని చెప్పాను కదా, ఇంకా 6 ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకొని బ్యాక్ నెక్లో కూడా నేను రౌండే ఇస్తున్నానండి అంతే. డిఫరెంట్గా ఏం నెక్నైతే డిజైన్ చేయట్లేదు. డీప్ నెక్ పెట్టుకొని మనం థ్రెడ్స్ అనేవి పెట్టుకుంటే నెక్ లుక్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను ఏం మార్కింగ్ అయితే చేసేసుకోలేదు. రౌండ్ నెక్ ఇచ్చేసి ఇంకా కట్టింగ్ అయితే స్టార్ట్ చేసేసాను బ్యాక్ పార్ట్లో కూడా. ఇలాగ అంతా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా కట్టింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి అంతే. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చూసేవారు అంటే వ్యూస్ ఏమి ఎక్కువ రాకపోయినప్పటికీ సబ్స్క్రైబ్ అయినా పెరుగుతారులే అని అనుకుంటున్నాను, కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కామెంట్ కూడా ఎవరు చేయట్లేదు. ఒకసారి అయితే కామెంట్ చేసి సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే. ఓకేనా. తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవడమే. కట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే దాదాపు. అంటే ఎక్కడ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదు, అందుకే స్లోగా పెట్టాను కాబట్టి వీడియో ఎలా షూట్ చేశానో అలాగే కట్ చేసేసుకున్నాను, అందుకే లేట్ అయింది. అంటే ఇక్కడ కట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో పఫ్ హ్యాండ్స్ అనేది ఈజీ మెథడ్లో చెప్తాను. ఇక్కడ పఫ్ హ్యాండ్స్ కోసం నేను సపరేట్గా 1/2 మీటర్ తీసుకున్నానని చెప్పాను కదండి. ఆ 1/2 మీటర్ని
ఫోల్డింగ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోండి. మనకు ఎక్కడ కూడా మనకు అతుకు పడకుండా ఉంటుంది. పఫ్ హ్యాండ్స్ అంటే మనకు పొడవులో ఫోల్డింగ్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా మనకు అతుకైతే పడుతుంది, సైడ్న జాయింటింగ్ అయితే పడుతుంది. అలా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. నాకు టోటల్ హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే 9 ఇంచెస్ అండి. అందులో పఫ్ కోసం ఒక 4.5 తీసుకుంటున్నాను. హాఫ్ ఇంచ్ ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే, మనం ఖర్చుల కోసం కింది వైపున కుట్టు పై వైపున కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్ ఎంత హ్యాండ్ ఉంటే అంత అయితే తీసుకోకూడదు, ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువనే తీసుకోవాలి. ఆ 4.5 ఇంచులను మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. తర్వాత నేను పఫ్ కోసం అంటే కుచ్చులు పఫ్ కోసం ఒక 6 ఇంచులు అయితే తీసుకున్నాను. ఎందుకంటే నాకు పొడవులో క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి 6 ఇంచులు తీసుకున్నాను. మీ క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి 3 లేదా 4, 5, 6 అలా కూడా తీసుకోవచ్చు. కుచ్చులు అంటే పఫ్ అనేది ఎక్కువగా వస్తుంది, అంటే ఫ్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. మనం ఎన్ని ఎక్కువ ఇంచులు తీసుకుంటే అన్ని ఫ్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. నేను ఇక్కడ 6 ఇంచులు తీసుకొని ఎక్కడ వైపుకి అయితే 6 ఇంచులు వచ్చాయో దాన్ని బాక్స్ షేప్లో డ్రా చేసేసుకున్నాను. కింది వైపున పొడవు వచ్చేసి అయితే 4.5 తీసుకున్నాను. ఇంకా క్లియర్గా మొత్తం కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను, కటింగ్ చేయకముందు మార్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక. ఇప్పుడైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4.5 తీసుకొని పొడవుగా స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. పఫ్ కోసం ఇక్కడ నుండి అక్కడ వరకు ఇలాగా 6 ఇంచులు తీసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఎక్కడ వరకు అయితే 6 ఇంచులు మార్కింగ్ చేసేసుకొని వదిలేసుకున్నామో అక్కడ నుంచి అయితే మనం నార్మల్ హ్యాండ్ ఎలాగ కట్ చేసేసుకుంటామో అలాగ కట్ చేసేసుకుంటే అంతే. ఇప్పుడు నాకు టోటల్ హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే 10.5 ఇంచులు ఖర్చులతో కలిపి, అంటే మనకు 34 సైజ్ అంటే 8.5 వచ్చింది కదా. ఆ 8.5కి నేను ఒక 2 ఇంచులు కలిపి మొత్తం 10.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. అంటే ఖచ్చితంగా 8.5 ఇంచులు. దానికి ఖర్చుల కోసం 2 ఇంచులు, మొత్తం 10.5 ఇంచులు కదా. ఆ 10.5 ఇంచులను అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి అయితే నేను ఫస్ట్ అయితే 3 తీసుకున్నాను. కాకపోతే చంక డౌన్ అనేది కొంచెం తగ్గింది అని అనిపించి మళ్ళీ 2.5కే మార్కింగ్ చేశాను. ఇప్పుడు నేను ప్రజెంట్ లైన్ డ్రా చేసేసుకునేది 3 ఇంచులు అయితే తీసుకున్నాను హ్యాండ్ డౌన్ కోసం. తర్వాత మార్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది ఎందుకో తగ్గింది, అంటే చంక డౌన్ అనేది బాగా తగ్గింది అని అనిపించి ఇంకా నేనైతే 2.5 ఇంచులే తీసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అంతే. ఫస్ట్ అయితే ఎగ్జాక్ట్గా 10.5 ఇంచులకు మార్కింగ్ చేసేసుకొని ఎగ్జాక్ట్గా నాకు చంక డౌన్ వచ్చేసి 8.5 ఇంచులు ఉంది కదా, 8.5 వచ్చింది కదా మనకు. ఆ 8.5 ఇంచులకు డౌన్ దగ్గరికి ఇలాగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఓకేనా, చెప్పాను కదా ఇంతకుముందు 1 లైన్ కనిపించింది చంక డౌన్ దగ్గర, తర్వాత ఇంకో లైన్ అంటే 2.5 తీసుకున్నాను అంతే. 2.5 కంటే ఎక్కువ తీసుకోకండి పఫ్ నార్మల్ హ్యాండ్ పఫ్ స్లీవ్స్ కట్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడనైతే నాకు క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉందని చెప్పి ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నాను. ఇక్కడ మనకు హ్యాండ్ కట్ చేసేట అంటే ఫోల్డింగ్ రావాలి కదా, నాకైతే ఫోల్డింగ్ రాలేదు. ఎందుకంటే మనకు జాయింటింగ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ చంకల దగ్గర మనకు క్లాత్ అతుకు పడిందంటే బాగోదు కదా, అందుకే ఇక్కడ నేను పఫ్ కోసం 6 ఇంచులు తీసుకున్నానని చెప్తున్నాను. అక్కడ మనం కింది వైపున స్ట్రైట్ లైన్ గీసుకున్న దగ్గర నుంచి అక్కడ వరకు 6 ఇంచులు తీసుకున్నాను, ఇక్కడ వరకు 6 ఇంచెస్. ఇంకా తర్వాత ఇక్కడ నుంచి 6 ఇంచులు దాటిన లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మొత్తం 10.5 తీసుకున్నాను. మీకు ఎంత వస్తే అంత. తర్వాత నాకు ఎగ్జాక్ట్ కుట్టు అని లాస్ట్ కుట్టు అనేది 8.5 దగ్గర ఆగింది. అక్కడ 8.5 వరకు తీసుకున్నాను. ఓకేనా, మొత్తం 10.5 తీసుకున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తర్వాత నేను హ్యాండ్ డౌన్ కోసం ఫస్ట్ అయితే 3 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నానని చెప్పాను కదా. పై వైపు నుండి కింది వరకు 3.5 తీసుకున్నాను. ఎందుకో నాకు హ్యాండ్ లెంత్ అనేది తగ్గుద్ది అని అనిపించి నేను మళ్ళీ చెప్పాను కదా 2.5 ఇంచులే తీసుకున్నాను. ఇక 2.5 ఇంచులు తీసుకున్న దగ్గర నుంచి ఇలాగ నేను క్రాస్గా లైన్ అయితే డ్రా చేసేసుకున్నానండి. ఇక్కడ మనం నార్మల్ హ్యాండ్ డిజైన్ చేసుకున్న దగ్గరికి 6 క్రాస్గా 2.5 ఇంచుల దగ్గరికి హ్యాండ్ డౌన్ అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. ఓకేనా, ఎక్కడైనా మీకు అర్థం కాలేదు అని అంటే నాకు కామెంట్ చేయండి, ఇంకా క్లియర్గా చెప్తాను.
మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో అలాగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసే ప్లేస్లో మనకు హ్యాండ్ అయితే జాయింటింగ్ పడుతుంది, అంతే. ఒక పావించ్ అనేది వెళ్ళిపోతుంది అంతే. ఇంకెక్కడ కూడా మనకు అతుకులు అయితే పడవు హ్యాండ్ మొత్తంలో కూడాను. ఇలాగైతే పఫ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇంకా మనం 4 ఫోల్డింగ్స్ వేసుకున్న మన నార్మల్ హ్యాండ్ కటింగ్ చేసుకునేటప్పుడు 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే ఎలా వేసుకుంటామో అలాగే వేసుకున్నామంటే మనకు ఎగ్జాక్ట్గా పఫ్ కోసం కూడా క్లాత్ అనేది సరిపోదు. ఇక్కడ పఫ్ కోసం కావాలి, అలాగే సైడ్న జాయింటింగ్ చేసుకోవడానికి మన నార్మల్ హ్యాండ్ కట్ చేసుకోవాలి. అలాగైతే మనకు క్లాత్ వెడల్పు అనేది ఎక్కువ పడుతుందని నేను ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోవడం వల్ల మనకు ఎగ్జాక్ట్గా షోల్డర్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ నాకు జాయింటింగ్ అయితే పడుతుంది. లోపలి వైపున లైనింగే కాబట్టి ఇంకా మనకు జాయింటింగ్ పడ్డ లోపలి వైపుకే వెళ్ళిపోతుంది కదా, అందుకనే కలిసి నేను క్లాత్ ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఎలా మార్కింగ్ అయితే చేసుకున్నామో వాటిని అలాగే కట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను అంతే. ఇంకా కట్ చేసుకున్న తర్వాత మనము ఇది బాహుబలి హ్యాండ్స్ కాబట్టి కింది వైపున క్లాత్ అనేది ప్లెయిన్గా వస్తుంది కదా, ఆ క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి. మనం ఎక్కడైతే పఫ్ స్లీవ్స్ కోసం 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్నామో అక్కడనైతే టక్స్ పెట్టేసుకోండి, ఆ చివరన ఈ చివరన. అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు పఫ్ అనేది ఆ ఐడియా వస్తుంది ఇక్కడ వరకు పెట్టుకున్నాము అనేసి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మళ్ళీ మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇప్పుడు పఫ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. కింది వైపున మనకు ప్లెయిన్ హ్యాండ్ అయితే వస్తుంది కదా, దాన్ని అయితే కట్ చేసుకుందాం. ఇంతకుముందు మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్న క్లాత్లోనే మనకు క్లాత్ మిగులుతుంది కదా, దానినే నేను ఇక్కడ కింది వైపున క్లాత్ అనేది స్ట్రైట్గా లేకపోతే క్లాత్ అనేది స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను. అప్పుడైతే మనకు క్లాత్ చుట్టూ అంటే హ్యాండ్ చుట్టూ ఎంత ఉందో అంత వస్తుంది. అంటే మన క్లాత్ చుట్టూ ఉంది కాబట్టి మనకు క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి ఎటైతే బాగుంటుంది అంటే ఎటైతే సరిపోతుంది అనేది మెజర్ చేసేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను కింది వైపున ప్లెయిన్ హ్యాండ్ కోసం అయితే మొత్తం 9 ఇంచులు అని చెప్పాను కదా. ఇందాక పఫ్ కోసం మనం 4.5 ఇంచులు అయితే తీసుకున్నాము 4 ఇంచెస్కి. ఇప్పుడు కింది వైపున 4 ఇంచులకు 5 ఇంచులు కలిపితే 9 అవుతుంది కదా. ఎగ్జాక్ట్గా 5 ఇంచులు మార్కింగ్ చేసుకోకుండా 5.5 తీసుకోండి. ఎందుకంటే కింది వైపున ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి అవుతుంది, లేకపోతే పైపింగ్ వేసుకోవడానికైనా, లేకపోతే ఇంకా దేనికైనా 1/2 ఇంచు. తర్వాత మనం పైపింగ్ కోసం కింది వైపున జాయింటింగ్ చేసుకుంటాం కదా, కింది వైపున పఫ్ స్లీవ్స్కి జాయింటింగ్ చేసుకుంటాం కదా, ఈ ప్లెయిన్ హ్యాండ్ని దానికోసం అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పోగా మొత్తం 1/2 ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది. మొత్తం టోటల్గా మనకు 9 ఇంచెస్ అయితే వస్తుంది. అందుకే 5.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ లోపలి వైపుకు ఫోల్డ్ చేసింది మనం పఫ్ కోసం, అది మనం ఇగ్నోర్ చేసేసి ఫోల్డ్ చేసుకోండి. ఇగో హ్యాండ్ అనేది మనకి ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది. ఈ సైడ్న క్లాత్ అనేది కొద్దిగా మనకు అతుకైతే పడుతుందన్నమాట. ఇంకా హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇక్కడ నేను శారీలో వచ్చిన పళ్ళు పార్ట్ని బాడీ పార్ట్కి యూజ్ చేస్తానని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. ఇంకా పళ్ళు పార్ట్ని అయితే సపరేట్ అయితే చేసేస్తున్నాను. అయితే ఇది శారీ అండి. ఈ శారీలో ఒక చిన్న పాపకి ఆల్రెడీ ఒక 2 మీటర్స్ తీసి బ్లౌజ్ పీస్ని ఉపయోగించి డ్రెస్ అయితే స్టిచ్ చేసేసారట. ఇంకా అందులో మిగిలిన 3 మీటర్లు అలాగే పళ్ళు పార్ట్ని నాకు ఇస్తే నేను ఇంకొక డ్రెస్ని అయితే స్టిచ్ చేసేసాను. వీడియో ముందు భాగంలో చూసారు కదా డ్రెస్ లుక్ అయితే అలాగా. ఇంకా ఇదేమో మెయిన్ పార్ట్ 3 క్లాతులు ఉంది, అలాగే పళ్ళు పార్ట్ని బాడీ పార్ట్కి. ఇక్కడ మనకు బ్లౌజ్ పీస్ అయితే ఎలా అంటే అలాగా మడుచుకోవచ్చు, కానీ ఇక్కడ పళ్ళు పార్ట్ కాబట్టి బార్డర్ వస్తుంది, ఆ చివరన ఈ చివరన క్లాత్ హెచ్చు తగ్గులు పోతుంది. అదంతా చూసేసుకొని మనకు బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్న ఫ్రంట్ పార్ట్న కరెక్ట్గా వచ్చేలాగా చూసేసుకొని ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు పళ్ళు పార్ట్ను కట్ చేసేసుకోవాలనుకుంటే ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్లు చేస్తే మనకు క్లాత్ అనేది కొంచెం మిగులుతుంది, అదేవిధంగా సరిగ్గా వస్తుందన్నమాట. బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో బాడీ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా చూసేసుకొని మంచిగా నీట్గా అంటే డిజైన్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా చూసేసుకొని మంచిగా ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఫోల్డింగ్ అనేది 4 ఫోల్డింగ్స్ కరెక్ట్గా వచ్చాయో లేదో చూసుకొని ఇంకా ఒక్క మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ను అయితే తీసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. మనకు నెక్స్ దగ్గరనే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ దగ్గరనే చేంజ్ కాబట్టి ఇంకా మనకి ఎక్కడ హెచ్చు తగ్గులు ఏమీ లేవు కాబట్టి షోల్డర్స్ ఒక్కటి కట్ చేసేసి
వదిలేస్తున్నాను. నెక్స్ అయితే కట్ చేసుకోకూడదు. ఎందుకు అనంటే మనకు బ్యాక్ పార్ట్లో 6 ఇంచెస్ తీసుకున్నాము, ఫ్రంట్ పార్ట్లో 4.5 తీసుకున్నాం కాబట్టి ఇంకా మనం బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సేమ్ అంతే తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ కట్ చేసేసుకున్నా పర్వాలేదు. అయినా ఏ బ్లౌజ్కైనా లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుంటే బాగోదు. అంటే మనం ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకుంటేనే బాగుంటుందన్నమాట. అందుకే నెక్కులు అయితే నేను బ్లౌజ్కైనా డ్రెస్సెస్కైనా దేనికైనా మెయిన్ పార్ట్ అయితే కట్ చేయను. ఇక్కడ మనం 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కాబట్టి ఇంకా మనకు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు వచ్చేసాయి. మిస్టేక్లో షోల్డర్ అంటే నెక్ దగ్గర ఒక కట్ అయితే పడింది, పర్వాలేదు, అది మనకు ఫ్రంట్ నెక్లోకే వెళ్ళిపోతుంది. ఇలాగ కట్టింగ్ అయితే చేసేసాను, ఏ పార్ట్కి ఆ పార్ట్ పెట్టేశాను అనమాట. ఇంకా ఇలాగ హ్యాండ్స్ లైనింగ్ మెయిన్ పార్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఒక స్కర్ట్ అయితే మిగిలింది. ఆ స్కర్ట్ ఎలా కట్ చేసేసుకోవాలో కూడా చూసేద్దాం. నేను కట్టింగ్ చెప్పే విధానంలో ఎక్కడైనా మీకు అర్థం కాలేదు, మీరు కొంచెం ఫాస్ట్గా చెప్తున్నారా స్లోగా చెప్తున్నారా ఏ విషయం అనేది నాకు క్లారిటీగా చెప్పారంటే నేను తగ్గించడమా పెంచడమా అనేది చెప్తాను. ఇలాగా మనం ఇందాక పఫ్ కోసం కట్ చేసిన దాంట్లో లైనింగ్ మాత్రమే కట్ చేసాము, మెయిన్ పార్ట్ అనేది కట్ చేయలేదు. నేను ఇక్కడ పఫ్ స్లీవ్ కోసం లైట్ వాయిలెట్ తీసుకున్నాను, లావెండరు. ఇక్కడ కింది వైపునేమో వాయిలెట్ తీసుకున్నాను కదా, అక్కడ కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు ఏం కట్ చేయడానికి ఏం లేదండి. లావెండర్ కలర్ దానికి పఫ్ స్లీవ్ కోసం మెయిన్ పార్ట్ అనేది సింపుల్గా స్ట్రైట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ లైనింగ్ అనేది కరెక్ట్గా నీట్గా కట్ చేసింది కాబట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే మనం ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింది వైపున ప్లెయిన్ హ్యాండ్ కోసం కూడా నేను కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్కు సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు స్కర్ట్ పార్ట్ కోసం అయితే నేను మనకు 3 మీటర్లను తీసుకున్నాను చెప్పాను కదా, స్కర్ట్ పార్ట్ కోసం దాన్ని అయితే స్ట్రైట్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఓకేనా, ఇలాగా ఎగ్జాక్ట్గా మనకు బార్డర్ వచ్చిందైతే ప్లెయిన్ హ్యాండ్కి వస్తుంది. పై వైపున ఏదైతే లైట్ లావెండర్ కలర్ వచ్చిందో అదైతే పఫ్ స్లీవ్ కోసం వస్తుందన్నమాట. మీరు ఫైనల్ లుక్ చూసే ఉంటారు. ఇలాగా మనం నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది వైపు నుంచి మనకు బార్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ కింది వైపు నుంచి నేను 35 అంటే మొత్తం టోటల్ స్కర్ట్ హైట్ వచ్చేసి అయితే నార్మల్గా మనకు ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి అయితే 35 ఇంచెస్ రావాలి. కాకపోతే మనం ఖర్చుల కోసం అదేవిధంగా కింది వైపున ఫోల్డింగ్ చేసుకొని తర్వాత బాడీ పార్ట్కి ఈ స్కర్ట్ పార్ట్ని జాయింటింగ్ చేయడానికి మనకు క్లాత్ ఎక్స్ట్రా కావాలి కదా, దానికోసం అని చెప్పేసి నేను ఒక 1 ఇంచునైతే ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. అంటే మొత్తం 36 ఇంచులు అయితే కట్ చేసేసుకుంటున్నాను స్కర్ట్ పార్ట్ కోసం. ఇంకా మార్కింగ్ అనేది అవసరం లేదండి, స్ట్రైట్గా కట్ చేయడమే కాబట్టి ఎక్కడ వరకు వచ్చిందో చూసి ఇంకా కట్టింగ్ అయితే చేసేసుకున్నాను. ఇందులో హెచ్చు తగ్గులు ఏమీ చేయడానికి ఏమీ ఉండదు స్కర్ట్ కాబట్టి. తర్వాత లైనింగ్ కూడా పాలిస్టర్ లైనింగ్ 3 మీటర్లు తీసుకున్నానని చెప్పాను కదా, ఇంకా పన్నా అనేది పాలిస్టర్ లైనింగ్ ఎక్కువగా రాదు కాబట్టి మనకు స్కర్ట్ ఎంత ఉందో దానికంటే ఒక 2-3 ఇంచులు మాత్రమే కొద్దిగా తక్కువ ఉంది అంతే. ఇంకా కట్టింగ్ హెచ్చు తగ్గులు కట్ చేయడం ఏమీ లేదనమాట. ఇలాగ స్కర్ట్ కూడా కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్ అయితే కట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియో నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డ్రెస్ లుక్ అయితే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.